వారికి సెకండ్ ఇవ్వండి. అందరూ వచ్చారమ్మా? హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధాత్మని వేగంగా చెప్పడం వస్తారు. హల్లెలూయా. మంచిది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో నుండి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారు గమనించండి, యేసు క్రీస్తు అంటే ఎవరు? ఈ ప్రపంచంలో అనేక మంది తెలుసు. యేసుక్రీస్తు అంటే ఈ భూమి మీద ఎరుగని ప్రజలంటూ వారు ఎవరు కూడా లేరు. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు, కానీ వారి సహవాసం ఎవరితో లేదంట? క్రీస్తుతో సహవాస భావం అనేది చాలా కొద్ది మంది మాత్రమే కలిగి ఉంటా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ క్రీస్తుతో సహవాసము మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే ఈ లోకంలో కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు భక్తుడైన యోహాను గారి ద్వారా ఈ వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే క్రీస్తుతో కూడా ఉన్నది. క్రీస్తు యొక్క సహవాసం, అనుదినము క్రీస్తుతో నీ సంబంధమును గూర్చి బైబిల్ గ్రంథములో చాలా ముఖ్యమైనదిగా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో తన భక్తుల చేత రాయిస్తూ ఉన్నాడు. మానవుడు ప్రభుతో సహవాసం చేయాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఏంటంట? మానవుడు దేవుడితో సహవాసం చేయాలని ప్రతిరోజు కూడా దేవుడు ఆశపడుతున్నాడంట. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ప్రతిరోజు కూడా చల్లబూట ఆదాము గారి దగ్గరికి దేవుడు దిగి వచ్చేసేవాడు. ఆదాముతో అవ్వతో మాట్లాడడానికి పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు వారు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడంట. కానీ ఎప్పుడైతే పాపము మనిషిలోనికి ప్రవేశించిందో దేవునికి వారికి ఏమైపోయింది? ఎడబాటు అనేది వచ్చేసింది. ప్రతిరోజు ఒకప్పుడు దేవునితో సహవాసం చేస్తారు. వాడు దేవునితో సహవాసము చేస్తున్నంత కాలము వారు చాలా ఎలా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారు. ఫలభరితమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్న వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. దేవుడే దిగి రావడం అంటే ఒక మనిషితో మాట్లాడడానికి ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు అంతెందుకు మన ఒరిస్సా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏ పేరండి? మోహన్ మాజ్. ఆయన దగ్గరికి నువ్వు నేరుగా నీకు అక్కడ వచ్చేస్తాడా? మీ ఇంటి వాకిట హెలికాప్టర్ వేసుకుని వచ్చేసి దిగిపోతాడా? రాడు. చూసారా? ఓట్లేసి గెలిపించావు నువ్వు. అర్థమవుతుందా? ఓట్లు వేసి ఒక రాజకీయ నాయకుడిని 5 సంవత్సరాలు పరిపాలించడానికి నువ్వు ఎన్నుకున్నావు. కానీ ఈ లోక సంబంధమైన ఆ వ్యక్తి నిన్ను కలవడానికి ఎప్పుడు కూడా పోయి నువ్వు కలవడం కుదురుతుందా? కుదరదు. కానీ తండ్రి అయిన దేవుడు మాత్రము ఒక సామాన్యమైన మానవుడి కొరకు ఆయన పరలోకాన్ని విడిచి దిగి రావడానికి ఇష్టపడుతున్నప్పుడు మరి నీ సహవాసము ఎవరితో ఉంది ఈరోజు? హల్లెలూయా. నీ సహవాసము ఎవరితో ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మానవుల్లో ఎప్పుడైతే పాపం వచ్చిందో సహవాసాన్ని కోల్పోయాడు. సంబంధం అనేది అంటే దేవునికి మానవులకు సంబంధం ఏమైపోయిందంటే తెగిపోయిందండి. బాగా తుఫాన్లు వచ్చిందనుకోండి,
తుఫాను చేత ప్రాంతం అంతా కూడా ఆకాశం అంతా కారు మబ్బులతో నింపబడిపోయి ఉందనుకోండి, మొబైల్లో సెల్ ఫోన్స్ బాగా పనిచేస్తాయండి, సిగ్నల్ అందుకుదా? అందదు. ఒక టవర్ సరైన రీతిలో పనిచేస్తేనే ఈ సెల్ ఫోన్ అనేది ఎదుటి వ్యక్తితో మాట్లాడుకోవడానికి అవసరపడదు. ఇది 1,50,000 రూపాయలు పెట్టుకున్నా, 2 లక్షల రూపాయలు పెట్టుకున్నా, ఎన్ని లక్షలు పెట్టుకున్నా దీనికి సిగ్నల్ అందకపోతే ఇది ఎందుకు కూడా పనికిరా. సంబంధం అనేది లేకపోతే సిగ్నల్ కట్ అయిపోతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నీకున్న సంబంధము దేని చేత తెగిపోయిందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం చెప్తుంది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు అని చెప్పి యెషయాలో రాయబడతా ఉంది. ఏమంటున్నాడండి? మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచును గనుక ఆయన ఏం చేయలేకపోతున్నాడంట? ఈ మానవి అందరించుకోవడం, సమాధానం అనేది రావడం లేదు. అంటే దేవునితో నీకు ఏమైపోయిందంటే కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. పాపం ఏం చేస్తుందంటే దేవునితో సంబంధాన్ని తెచ్చివేస్తుంది. మీరు అనుకోవచ్చు, ఏంటి నేను పాపం చేస్తున్నాను, నాలో ఏ పాపం ఉంది అని అనుకుంటారు చాలా. ఎవరి వ్యక్తిగత విషయాలకి దాన్ని నేను నివృత్తికి వదిలేస్తాను. వాటి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ఈ లోకంలో ఎవరెవరు దేవునితో ఎంత సంబంధం కలిగి జీవిస్తున్నారనేది వారి వ్యక్తిగత విషయాలకు వారి అర్థము తప్పకుండా అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ ఈ రోజు నీవు దేవునితో ఎందుకని జీవితంలో ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే నీ పాపము దేవుని ముఖము ఏం చేస్తుంది? ఇంకొక చోట అంటాడు కదా, నరులు దేవునితో సహవాసము చేయట వారికి ఎంత మాత్రమున ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు అంటాడు భక్తుడు. ఏంటండి? నరులంట దేవునితో సహవాసము చేయట వారికి ఎంత మాత్రము కూడా ప్రయోజనము కాదని వాడు ఈరోజు ఏం చేస్తారంట? సమాధానం చెప్పుకుంటున్నాడు. అవునండి, ఈ వాక్యము చాలా సరైనది. ఎందుకనంటే ఈరోజు ప్రస్తుతం లోకంలో జరుగుతున్న సువార్త పరిచర్య ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉందండి? బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉంది? యేసు ప్రభు దగ్గరికి వస్తే రోగాలు బాగైపోతాయి, నీ అప్పులు తీరిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రవక్తలు కానీ 12 మంది శిష్యులు కానీ యేసుక్రీస్తు కానీ ఎక్కడైనా ఆయన బోధ చేశాడా? నా దగ్గరకు పోతే నీ కష్టాలు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్పు ఎప్పుడైనా దేవుడు ప్రకటించాడండి? ప్రకటించాడా? నోరు తెరవాలి మీరు అందరూ కూడా. లేదు. ఆయన కేవలం 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. కానీ ఎక్కడ కూడా మీరు నన్ను వెంబడిస్తే మీ రోగాలు పోతాయి, మీరు నన్ను వెంబడిస్తే మీ అప్పులు తీరిపోతాయి, మీరు కోటీశ్వరులు అయిపోతారు, మీకు బంగారం వచ్చేస్తుంది, వజ్రం వచ్చేస్తాయి, పొలాలు వచ్చేస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. ఎక్కడ కూడా దేవుడు చెప్పనే ప్రియమైన వాళ్ళ. కానీ ఈ రోజు సువార్త ఏంటి? యేసు ప్రభు దగ్గర వద్ద నీ రోగం పోతుంది, యేసు ప్రభు దగ్గర వద్ద నీ అప్పులు పోతాయి, అవసరమైతే నేను డబ్బులు ఇస్తాను తిరిగి అని చెప్పి ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. ఇది కాదండి. దేవుడు ఏం చెప్తున్నాడండి? నరులు దేవునితో సహవాసము చేయట వారికి ఎంత మాత్రము ప్రయోజనము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నా? ఇదిగో నా మార్గం ఎలాంటిది అన్నాడు ఆయన? ఇరుకు మార్గము. అందులో ఎన్నో ముండ్ల తుప్పులు ఉంటాయి, పచ్చ పొదలుంటాయి, రాళ్ళు రప్పలుంటాయి. నా మార్గము ఇదిగో రెడ్ కార్పెట్ కలిగిన మార్గం కాదు. ఎప్పుడు కూడా దేవుడు చెప్పని దివాసీలు వేస్తారు, మీకోసం శాలువాలు కప్పుతారు, దండలు వేస్తారని ఎప్పుడు కూడా ప్రభు ఎక్కడ కూడా నన్ను తాను బహిర్గతం చేసుకోలేదు. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమలు అనేవి శాశ్వతము కాదు. శ్రమలను ఎందుకు మనం అనుభవించాలంటే క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి. ఈ విషయాలంటే ప్రజలు ఏం చేస్తారంటే కప్పేసేసి ఏం చేస్తారు? గుడికి రా, గుడికి వస్తే నీకు డబ్బులు ఇస్తాం, మేము సహాయం చేస్తాం,
ఈరోజు ఎందుకని అనేక మంది దేవుడి నుంచి దూరం అయిపోతున్నారంటే వాళ్ళు నువ్వేదో సహాయం చేస్తావని మాత్రమే గుర్తొచ్చారు, కానీ వారు నిజముగా దేవుడి దగ్గరికి అర్థమవుతుందా మీకండి? యేసుప్రభు ఎక్కడ డబ్బులు ఇస్తారని స్వార్థ చేయలేదు. ఈరోజు వాక్యము జ్ఞాపకం చేసుకో. నీ సహవాసం మొదట నువ్వు దేవునితో సహవాసం సరిగా కనెక్షన్ ఉంటే దేవుడు తన పనిని తప్పకుండా చేస్తాడంట. అంటే సమస్తము కూడా సాధ్యమే, ఆయనకి ఏది కూడా సాధ్యమైంది లేదండి. ఈరోజు మీరు ఎలా వచ్చారో చెప్పండి, అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? వారు నీ మార్గములను గురించి మాకు జ్ఞానం అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన సేవించుటకు సర్వశక్తులకు వాడు ఎవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరమగును గాక అని అంటున్నాడు భక్తుడని యోబు గారు. ఏమంటారంట? వారు లోకములో ఉన్న ఈరోజు అనేక మంది మీ మార్గములు మాకు అవసరం లేదండి, మీ జ్ఞానము మాకు అక్కర్లేదు, మీరు మమ్మల్ని విడిచిపోండి అని చెప్పండి. ఏం చేస్తున్నారంట? లోకంలో అందరూ దేవునితో చెబుతున్నారు. వేదంలో దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని ఎరిగిన వారి యొక్క స్థితి కూడా ఈరోజు అలాగే ఉంది. దేవుణ్ణి అంగీకరించిన వారి యొక్క మాటల యొక్క విధానములు యోబు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సర్వశక్తుడకు దేవుడు ఎవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత నాకేమిలా అనట్లేదండి. ఈరోజు చాలా మంది ప్రభువును అంగీకరించి ప్రభువులో అనేక సంవత్సరాలు జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే, మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, మేము అంత ప్రార్థన చేస్తున్నాం, మాకేమి లాభము లేదు. కారణం ఏంటంటే కుమారునితో సహవాసం వారు కోరుకున్నారు. కుమారునితో సహవాసము చేయని స్థితిలో ఉన్నారు. అయితే ఈ మాటలన్నీ కూడా మాట్లాడడానికి కొన్ని కారణాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాస్తాడండి. అందులో అంటాడు కదా, సామెత గ్రంథం 22:24 అన్నాడు, కోప చిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి. అది ఈరోజు తండ్రి అయిన దేవునితో నీ సహవాస విషయంలో ఎడబాటు రావడానికి నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావంట? కోప చిత్తునితో, క్రోధము గల వానితో పరిచయాలు పెంచుకుంటా ఉన్నాము. మనము ఎక్కడెక్కడో మనం కూర్చుంటా ఉంటాం. మనం దేవుడిచ్చిన సమయాన్ని ఎక్కడెక్కడో నువ్వు పోగొట్టుకోవడం వల్ల పైపెచ్చు నువ్వేమంటున్నావంటే, మేము ప్రార్థన చేయడం ద్వారా మాకు ఏమి సరేండి, మేము సర్వశక్తులకు దేవుడు ఎవడు అని నువ్వు ఎందుకు అడగలుగుతున్నావంటే, నీ సహవాసము ఎవరితో ఉందంటే కోప చిత్తులతో, క్రోధము గల వారితో నీవు సహవాసం చేస్తున్నావేమో. అంటాడు కదా, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని. పౌలు గారు చాలా స్పష్టంగా కొరింథీ సంఘములో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట? అందుకే 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించువాడు. అది నీ సహవాసము దేవునితోను, వాక్యముతోను, సంఘముతోను, ఆత్మీయ వ్యక్తులతో నీ సహవాసం ఉన్నప్పుడు నువ్వు చెరపబడవు, నువ్వు చెడిపోవు. ఒక వ్యక్తితో నడిచినంత మాత్రాన మనం ఎప్పుడు కూడా చెడిపోము. దేవుని వాక్యం చాలా స్పష్టంగా, ఒక వ్యక్తిని మోసం చేస్తున్నాడని సంగతి తెలిసినప్పుడు, వాడు దుష్టుడు, వాడి ఆలోచన మారడం లేదని నీవు గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ
దేవుడు నీకు బయలుపరిచినప్పుడు నువ్వు వాళ్ళతో ఏం చేయాలి? నువ్వు సాంగత్యం చేయకూడదు. వాళ్ళు చాలా ఈజీగా నువ్వేం చేయాలంటే, అవసరమైతే వ్యక్తిగతంగా వాళ్ళతో నువ్వేం చేయాలంటే కొంచెం దూరంగా ఉంటూ నువ్వు వ్యక్తిగతంగా దేవుడి దగ్గర ప్రార్థన, దుష్టులతో సాంగత్యం చేసుకుంటూ అలాగే వాడు మోసం చేస్తున్నాడు చెప్పుకుంటూనే ఉన్నావు, కానీ మళ్ళీ మళ్ళీ వాడితో నువ్వు ఏం చేస్తున్నావు? ఆ భూమిలో నుంచి నువ్వు ఎంత కాలం అని కూడా బయటికి రాలేవు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఉపదేశములను అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అని అంటున్నాడు. తుంటరులు అని అంటే ఎవరంటే అల్లరి చేసేవాళ్ళు. ఎవరండి? అల్లరి ప్రజలు, మూర్ఖులతో సహవాసం. వాడు అన్ని చెప్పినా కూడా ఎంత మాత్రం కూడా వాడు గ్రహించాడు. వితండవాదం ఎప్పుడు కూడా మనం ఎవరితో కూడా. దేవుడు ఏమన్నా తెలుసా? ఇగో పందుల ఎదుట మీ ముత్యములను. చాలా జ్ఞానంగా మాట్లాడాలంటే మనం చాలా జ్ఞానముగా మనం ప్రవర్తించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఆ యొక్క మూర్ఖుడు, ఆ తుంటరి వాడు ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా వాడు అంగీకరించని. నాకు అవసరం లేదు, నాకు తెలుసు అనుకుంటాడు. ఇదిగో నాకు ఎవరితో పని లేదు, నువ్వు నాకు చెప్పేదేంటి అని చెప్పి ఈ మూర్ఖ స్వభావం కలిగిన వారు ఎన్ని వాక్యాలు, ఎన్ని ఉపదేశాలు దేవుడు వారితో దిగివచ్చి మాట్లాడినా కూడా వారి హృదయం ఏం చేయబడండి? మార్చబడ. అటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తేనంట నీ తండ్రికి నీ తల్లికి తీసుకొచ్చినట్టు నువ్వు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? వదరబోతుతో కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఇదిగో వదరబోతుల జోలికి నీవు ఎవరి జోలికి పోతున్నాము? కొంతమంది ఊకే అల్లడ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ నాలుగు కాస్త నొప్పి రాదనుకుంటాను నేను. ఒకసారి నొప్పి రాదేమో, మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. కానీ ప్రభు చెబుతున్నాడు, ఈ రోజు తండ్రి అయిన దేవునితో నీ సహవాసము కట్టవకుండా ఉండాలంటే ఇదిగో ఈ వదరబోతుల సహవాసాన్ని నువ్వేం చేయాలి? వాడితో మాట్లాడుతున్నంతసేపు నీకు బాగానే ఉంటది, కానీ వాడు ఏం చేస్తాడంటే నీ గుట్టంతా కూడా రోడ్డు మీద. నీవేమో ఆత్మీయుడని చెప్పి నమ్మి నీ విషయాన్ని చెబుతావు, కానీ వాడు ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి నీ గురించి చెప్పడానికి గ్యారంటీ ఏది? హల్లెలూయా. అర్థమవుతుందా నీకు? ఈ రోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, వదరబోతుల జోలి యొక్క సహవాసాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టు. వాళ్ళతో నీ సంబంధాన్ని ఎప్పుడు కూడా నువ్వు పెంచుకోకూడదు. ఇంకేమంటాడు తెలుసా? ద్రాక్ష రసమును త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను మీరు సహవాసము. కొంతమంది ఉంటారు, వారికి తిండే దేవుడు అన్నమాట. తిండే తిననే ఉంటారు. ఆహారము బ్రతకడానికి తినాలి, కానీ ఆహారమే బ్రతుకైపోకూడదు. కొండలు లేపేస్తా ఉంటారు కొంతమంది. హల్లెలూయా. ఏమంటాడండి? ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తిరువారితోనైనను నువ్వు సహవాసం చేయకూడదు. మరి ఎవరితో సహవాసం చేయాలంటే మనం చదువుకున్నాం, మన సహవాసం అయితే తండ్రితోను కుమారుడైన యేసుక్రీస్తు. చదవండి 1:3. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకమందున ప్రేమ గల తండ్రితో నిరంతరము నీవు సహవాసము చేయుటయే నిజమైన క్రైస్తవ్యము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, తండ్రితో మన సహవాసం చేయాలి. పైన చెప్పబడిన ఈ వ్యక్తులు ఎవ్వరితో కూడా నీ సహవాసం ఉంటే
ఈ జీవితంలో దేవునితో సహవాసం కట్ అయిపోతుంది. దేవునితో ఎడబాటు అనేది వచ్చేస్తుంది. అవ్వ సాతాను మాట్లాడిన ఆ యుక్తికరమైన మాటలు, ఆ తీయని మాటలు ఎప్పుడైతే ఆలకించి ఆకర్షింపబడ్డదో, ఆ తినవద్దన్న పండు తినడం ద్వారా వాళ్ళు ఏం పోగొట్టుకున్నారంటే మహిమను. అప్పటి వరకు వారు దిగంబరులు అని వారికి తెలియదు. ఎందుకంటే దేవుని మహిమ వారి శరీరాన్ని కప్పివేసింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడైతే మహిమ అనేది పోగొట్టుకున్నారో, సహవాసం అనేది పోగొట్టుకున్నారో, వారు ఇప్పుడు భయముతో బ్రతుకుతూ చెట్ల చాటున. ఈరోజు సర్వ సమాజం ఎందుకని భయపడుతుంది? ఎందుకని వారి భయాలను విడిచిపెట్టలేకపోతున్నారు? ఎందుకని వారి సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నారంటే తండ్రితో సహవాసం ఏమైపోయిందండి? పోగొట్టేస్తున్నారు. తండ్రితో సహవాసము పోగొట్టుకోవడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు సహవాసం నుంచి విడిచిపోవడం వల్ల ఏమైపోయారంటే మానవుడు దేవునికి. అందుకే మత్తయి సువార్త 27:40 అంటాడు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిలో కటిక చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏమంటున్నాడండి? ఏలీ ఏలీ లామా సబక్తనీ, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు? స్వయంగా కుమారుడైన యేసుక్రీస్తును అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నా చేయి యాగ నీవు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ సహవాసం ఎవరితో ఉంది? ఇదిగో దేవుని రాకడది సమీపంలో ఉంటుంది. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏ కేకైతే వేసాడో, ఈ రోజు ఇదిగో మీకు అనేక సమయాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అనేకమైన అవకాశాలు దేవుడికి ఇస్తున్నాడు. ఇదిగో ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా, ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించుకోకుండా, తండ్రి అయిన దేవుడితో నీ సహవాసాన్ని నువ్వు కోల్పోయి, ఇదిగో నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని నువ్వు అంత్య దినంలో దేవుని రాకడ సమీపించిన సమయంలో నువ్వు కేకలు వేసినప్పుడు ఏమి ప్రయోజనము ఉండదు. అప్పుడు ఎవరు కూడా నీ మాట వినరు. కుమారుని యేసుక్రీస్తు అడుగుతున్నాడు, తండ్రి నువ్వు ఎలా నా చెయ్యి. అది తండ్రి చిత్తం కుమారుని పట్ల. కానీ ఈరోజు నీ చిత్తం ఏంటి? దేవుని పట్ల నీకున్న చిత్తం ఏంటి? ఈ సహవాసం ఎవరితో? చాలాసార్లు నేను భక్తుడిని, నేను ఆత్మీయ జీవితంలో ఎంతో ఎదుగుతున్నానని ఒకళ్ళ భ్రమలో బ్రతుకుతున్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఈ సహవాసం ఎవరితో ఉంది? ఒక మాట అంటాడు కదా ఆయన, ఇదిగో ఏలయనగా 2 లేక 3 నా నామమున ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను వారితో ఉంటాను. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రియమైన వాళ్ళ గమనిస్తే ఆయన ఒక సువార్త ప్రకటించాలన్నప్పుడు ఎవరిని అడిగేవాడంటే తండ్రి అయిన దేవుణ్ణి. అయ్యా నేను ప్రాంతం వెళ్ళాలనుకున్నాను, వెళ్ళమంటావా? ఆ జనులకి నీ మాటలు చెప్పమంటావా వద్దంటావా? ఆ ప్రదేశానికి వెళ్ళమంటావా వెళ్ళొద్దంటావా? ఆయన శాస్త్రులతో మాట్లాడాలన్నా, పరిసయ్యులతో మాట్లాడాలన్నా, సద్దుకైలతో మాట్లాడాలన్నా కూడా ఎవరిని ఆయన అడిగేవాడంటే, ఎవరి మీద ఆధారపడేవాడంటే, ఎవరితో ఎక్కువగా ఆయన సంబంధాన్ని పెంచుకునేవాడంటే వ్యక్తిగతంగా ఆయన గంటలు పగలంతా కూడా సువార్త ప్రకటించేవాడు. రాత్రంతా కూడా ఎవరితో మాట్లాడేవాడు? ఆయన తండ్రి అయిన దేవుడితో రాత్రంతా కూడా దేవుడు మాట్లాడేవాడు. పగలు ఆయన చేసే ప్రతి పరిచర్య కొరకు రాత్రంతా కూడా తండ్రితో అడిగేవాడు, అయ్యా నేను రేపొద్దున ఫలానా ప్రాంతానికి వెళ్ళబోతున్నాను, అక్కడ నీ కార్యములు జరగాలి, నీ ఆత్మ స్వాధీనంలో నన్ను ఉంచుకో, నీ అభిషేకం నాకు దయచే, నీ చిత్తం నేను నెరవేర్చడానికి నా ఇష్టం కాదు, నేను కనబడకూడదు, నేను చేసిన ప్రజలు చెప్పుకోకూడదు, అక్కడ నీ మహిమ బయలుపరచబడాలి, అక్కడ నీ కార్యమే జరగాలని చెప్పి ఆయన రాత్రంతా కూడా కొండకు వెళ్ళి ఏం చేసేవాడు? ఏకాంతంగా కుమారునికి తండ్రి దేవునితో సహవాసము. ఈరోజు 2 లేక 3 ఉన్న చోట నేను
అయితే నీవు కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రితో సహవాసం చేశాడో, ఈరోజు నువ్వు దేవుని అడుగుతున్నావా? నీ ముందు పెట్టబడుతున్న ప్రార్థన అంశం కొరకు, నీ ముందుకు వచ్చిన సమస్య కొరకు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధన కొరకు, దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎలా జయించాలో, దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలో నీ తండ్రి అయిన దేవుడితో నీకు సంబంధం ఉందా లేదా అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. 3.5 పరిచర్యల కాలంలో, 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో యేసుక్రీస్తు వారు అన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన తండ్రితో కనెక్షన్ కలిగి, తండ్రి వేరు కదా, నన్ను పంపించాడు కదా, నాకు ఆయన సర్వ అధికారాన్ని భూమి మీద ఇచ్చాడు కదా, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తానని ఎప్పుడు కూడా దేవుడు తండ్రికి వ్యతిరేకంగా ఎక్కడ ప్రవర్తించలేదండి. అవును, నిజమే. ఆయన 100% దేవుడే, ఆయన దైవ కుమారుడే, ఆయన చేత పంపబడ్డాడు. అయినప్పటికీ కూడా తండ్రితో అనుబంధం ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందుకని ఎక్కడ నిలబడ్డా కూడా దేవుని కార్యం. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడయుండునుగాక. మన సహవాసం ఎవరితో ఉండాలంట? పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేస్తే మనకి ఏమొస్తుందంటే, ఇదిగో ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారస వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేస్తారని పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే నువ్వేమవుతుంది? నీకు ఏక మనసు అనేది పనిచేస్తారు. ఈరోజు సంఘాలలో ఏక మనసు అనేది పనిచేయకపోవడానికి కారణం ఏక మనసు లేకపోవడం, దేవుని శక్తి కురిపింపబడకపోవడం గల కారణం, దేవుని ఆత్మ దిగి రావపోవడానికి గల కారణం ఏంటంటే ఏమి లేదంట, పేరుకి మనం దేవుని నమ్ముకున్న వారిగా మనం ఉన్నాం, కానీ మనకు ఎవరితో సహవాసం లేదంటే పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ ఉన్న చోట పెంతుకొస్తూ పండుగ దినమందు 120 మంది ఒకే ఆలోచనతో ఏక మనసు అక్కడ పనిచేసింది. ఒకడు ఆరాధన చేస్తే ఇంకొకటి ముందు దొక్కోలేదు, ఒకడు షోలో తిప్పుకోలేదు, ఒకడు బయటికి లోపల సినిమా హాల్లో బ్రేక్ ఇచ్చినప్పుడు పక్కన దొక్కోవడానికి అలా తిరగలేదు వాళ్ళు. అర్థమవుతుందా నీకు? పరిశుద్ధాత్మ సహవాసం చేసేవాడు కదలడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో సహవాసం చేసేవాడు ఎప్పుడు కూడా చీటికి మాటికి దేనికి కూడా వారు ఏం చేయరు, వారి ఆలోచనలన్నీ కూడా ఎవరి మీద ఉంటాయంటే దేవుని మీద మాత్రమే. ఇలా ఈ రోజు ఎలాగైనా నేను దేవుని దర్శించుకోవాలి, ఈ రోజు ఎలాగైనా నేను దేవుని ఆత్మను పొందుకోవాలి, ఈ రోజు ఎలాగైనా దేవుని శక్తిని నేను పొందుకోవాలి అని వాడు ఏం చేస్తాడంటే అలాగ కదలకుండా దేవునితో వాడు హృదయం ఏకమైపోతా ఉంటది. ఏక మనస్సు లేకపోవడం వలనే ఇవన్నీ వస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఏక మనస్సు లేకపోవడమే విభేదాలు అనేవి వస్తాయి. ఏక మనస్సు లేకపోవడం వలనే దేవుడు జరిగించాల్సిన కార్యం అనేది ఆలస్యము జరుగుతూ ఉంటది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మీరు ఏక మనస్సు కలిగి ఉంటే ఏక ప్రేమ అనేది మీలో. అసలు ఏక మనసే లేదు, ఒక వ్యక్తి అంటేనే నీకు నచ్చడం లేదు, పరిస్థితుల వైపే నువ్వు గమనిస్తున్నప్పుడు ఇక ఏక ప్రేమ ఎలా వస్తుంది, ఏక భావం ఎలా వస్తుంది? ఒక్కదాని అంటే ఎలా నువ్వు మనసుంచగలవు? వచ్చలేవు. ఆ రీతిగా మనం నడిచినప్పుడు ప్రియమైన వాళ్ళ ఆయన చిత్తాన్ని సంపూర్ణం మనము చేయాలి. ఆయన చిత్తము సంపూర్ణంగా సంఘములో నెరవేర్చబడాలంటే పరిశుద్ధాత్మతో మనం ఏకమైపోవాలి. ఆత్మ దేవునితో మనం కలిసి ఆరాధించినప్పుడే ఆదిమ సంఘములో అద్భుతం జరిగింది. వారు ప్రవచించారు, భాషలో మాట్లాడారు. ఆ యొక్క మహిమ ఆ సంఘము మీద అలాగా కొమ్మరించబడిపోయింది. పోలే ఈరోజు దేవుని మహిమ సంఘం మీద ఉంటుందా?
మరొక మాట అంటున్నాడు కదా, జీవాత్మైన ఉపదేశమును అంగీకరించే వారికి జ్ఞానుల సహవాసం అనేది దొరుకుతుంది. జీవాత్మైన సహవాసం అనగా వాక్యముతో మనం సహవాసం చేయాలి. జ్ఞాని అయిన సొలొమోను ఏమడిగాడు, నేను మనం చెప్పాను, వివేకము గల హృదయము నాకు, వివేకము గల హృదయము నాకు దయచేయి. ఎప్పుడైతే వివేకము కలిగిన హృదయమును మరి ఈ సొలొమోను అడిగాడు, తద్వారా ఐశ్వర్యమును ఘనతయు సంపదలు అన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ధారాళముగా. మరి వివేకము గల హృదయం ఎక్కడొస్తుందంటే వాక్యము మనం విన్నప్పుడు. వాక్యమును మనం ఎప్పుడైతే వింటామో ఉపదేశము అంగీకరించాలి. వినడం వేరు, అంగీకరించడం వేరు. ఈ రోజు చాలా మంది వింటున్నారు కానీ అంగీకరించట్లేదండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అనేకమైన ప్రసంగాలు వింటారు. వినడంలో తప్పు లేదు, కానీ విన్నదాన్ని అంగీకరిస్తున్నావా? నీ జీవితంలో అన్వయించుకుంటున్నావా? అన్వయించుకుంటే నిజంగా దేవునికి మహిమ కలుగుగాక. ఒకరు నీ జీవితంలో ఒకరు దేవుని వాక్యం వింటున్నావు కానీ ఒకరు అంగీకరించని స్థితిలో ఉంటే ఈ రోజు నువ్వు జ్ఞానులతో ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసం, జ్ఞానులతో సహవాసం చేయాలి. ఇలా సహవాసం చేస్తే ఇదిగో సామెతల గ్రంథంలో అంటాడు కదా, 9వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే, సామెతల గ్రంథము 8-9 వచనాలు చదువుతారు ఒకసారి. 9వ అధ్యాయము జ్ఞానము గలవాన్ని గద్దింపగా, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపహాసుకుని గద్దింపము, వాడు గద్దించిన ఎడల వాడు ఏం చేస్తాడట? నిన్ను ద్వేషిస్తాడు. వాటిని ఎలాగ మార్చుకోవాలంటే ప్రేమతో మనము ఏకభావం అని చెప్పాను చూసారా? ఏక ప్రేమ ఎప్పుడైతే సంఘంలో పని చేస్తుందో అపహాసకులు అనేవాడు ఉంటారు. ఈ భూ ప్రపంచం మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను అపహాసము చేసేవాడు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. వాళ్ళ నుండి నువ్వు తప్పించుకోవడం అనేది అసాధ్యము. అర్థమవుతుందండి? నిన్ను ఏదో విషయంలో నిన్ను బాధ పెట్టేవారు ఈ లోపల చాలా మంది ఉన్నారు. కానీ యేసు ఏమంటున్నాడంటే, అట్టి వారిని చూచి నువ్వేం చేయదంట? తోసేకు, వాడిని గద్దించకు. ఏం చేయాలి? వాళ్ళతో జ్ఞానము కలిగి వారిని ఏం చేయాలి? జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడు. ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురు ఒకే రీతిగా ఉంటారా? అసలు ఎందుకు నువ్వు కట్టుకొని నీ భర్తే ఒకలా ఉంటాడా? ఉండడు. రకరకాలుగా ప్రవర్తిస్తాడు. కట్టుకున్న భార్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇష్టపడిన భార్య అన్ని కాలాలు జీవితాంతం నీకు అనుకూలంగా ఒకేలా ఉంటుందా? ఒక వారం రోజులు మీరు కూరగాయలు కానీ మసాలా సామాన్లు కానీ కారం ఉప్పు తేకుండా పడేయండి. రెండో రోజు అమ్మగారింటికి పెట్టేగడ చదువుకొని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చూడట్లేదు మనం? ఈరోజు లోకంలో చూడండి ఎన్ని జరగటం లేదు. ఎంత మంచిగా చూసినా ఎంత మంది భర్తలను బాధించేవారు లేరు. అంత మాత్రాన వదిలేయాలా? అపహాసం చేస్తారు వాళ్ళు, అర్థం చేసుకోరు. అయినా కూడా నువ్వు జ్ఞానవంతుడవైతే వాక్యముతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ప్రతి దానిని కూడా ఏం చేస్తావంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఇప్పటి వరకు మనం చూసాం ప్రియమైన వాళ్ళ, ఎవరితో మనం సహవాసం చేస్తే మనకు మేలు కర్మ మనం గమనిస్తాం. ఇలా యేసుతో మనం సహవాసం చేయడం వల్ల కలిగే మేలు అంటాడు. ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగునని చెప్పి భక్తుడైన యోబు గారు తన గ్రంథంలో రాస్తా ఉన్నాడండి. అలాగున ఎలాగైతే ఎప్పుడైతే నువ్వు వాక్యముతో, దేవునితో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉంటుందో నీకు ఏం కలుగుతుందంట? సమాధానంతో కూడిన మేలు అనేది నువ్వు. సమాధానం లేని చోట దేవుడు ఇక్కడ. సమాధానం లేని చోట దేవుడు ఎప్పుడు కూడా
సమాధానం దేవుడు అడుగుతున్నాడు. సమాధానం ఎలా వస్తుందంటే, ఇదిగో పైన చెప్పిన విధానంలో నీ జీవితాన్ని నువ్వు ఏం చేయాలి? మార్చుకోవాలి. ప్రభుత్వం మన సహవాసము బిల్డ్ చేసుకున్నప్పుడు, సిద్ధపరచుకున్నప్పుడు, ఇదిగో నువ్వు ఎప్పుడు కూడా దేనికి భయపడవు, దేనికి కూడా నువ్వు కృంగిపోవు, దేనికి కూడా అధైర్యము చెందవు. నీకు నువ్వు దేవుడు సమాధానము మేలును. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. 2వ అధ్యాయంలో చదివితే 14వ వచనంలో అంటాడు కదా, 17లో, ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచువాలని ఈలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఏం తీసేయడానికి వచ్చాడంట దేవుడు అంటండి? విధి రూపకమైన అనగా ధర్మశాస్త్ర సంబంధమైన అడ్డు తెరను దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో మరణించి ఆయన ఆరోహణమయ్యాడో, ఎప్పుడైతే సిలువలో మరణించాడో, ఇదిగో చూడండి, మానవునికి సంఘానికి మధ్యలో ఉన్న ఆ విధి రూపకమైన ఆ అడ్డుగోడ ఏమైపోయిందండి? పై నుండి కిందకి 2గా చీలిపోయింది. అది చీలబట్టే ఆ సమాధాన సువార్త నీ దగ్గరికి, ఆ అడ్డు కూడా పడకపోతే మనకు సమాధాన సువార్త ప్రకటింపబడేది. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును శరీరమును కొట్టి వేయబడి చేత ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను దేవుడు ఏం చేశాడంట? ఒక్క పురుషునిగా. ఈ భూ ప్రపంచం మీద ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? ఒక్క శరీరముగా ఏకము చేశాడు. భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, ఎన్ని వేరైపోయినప్పటికీ ప్రియమైన వాళ్ళారా, క్రీస్తులో మనమందరం ఎవరమంట? ఒక్క శరీరముతో దేవుడు మనం తయారు చేశాడు. ఇలా దేవుడితో మన సహవాసం ఉంటున్నప్పుడు మరొక ఆశీర్వాదం చెప్తున్నాడు దేవుడు ఏమిటంటే, నా సహోదరులారా, నీ నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అడ్డుగోడ పడగొట్టబడిందో, దేవునిలో ఎప్పుడైతే నువ్వు నూతన పురుషుడిగా మార్చబడతావో, దేవుడు నీకు ఏం చేస్తున్నాడు అంటున్నాడంటే, క్షేమాభివృద్ధిని నీకు కలగజేస్తా అంటున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనులు నీకు అభివృద్ధిని నువ్వు చూస్తావు. నువ్వు నడిచే ప్రతి మార్గంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఆరోగ్యం కావాలన్నా, నీకు శరీరంలో ఏది జరగాలన్నా కూడా నువ్వేం చేయబడాలంటే, నీలో ఉన్న ఆ ద్వేషం, ఆ అసూయ, ఆ అడ్డుగోడ చీల్చివేయబడినప్పుడు నువ్వు దేవుడు నూతనంగా మార్చబడతావు. నూతనంగా మార్చబడిన ఆ జీవితంలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే క్షేమము అనేది ఉంటుంది. అందుకే అంటాడు దశలోని సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్లు కానీ ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగ చేయుడి. ఏమంటాడండి? ఇదిగో మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? ఆదరించాలి. ఎక్కడైతే క్షేమాభివృద్ధి ఉంటుందో అక్కడ ఆదరణ అనేది. ఆదరణ ఎవరు ఆదరిస్తారు? దేవుడు ఆదరిస్తాడు. దేవుడు ఆదరించాలంటే నీ హృదయము దేవునికి అంగీకార యోగ్యముగా, ఆయన తప్పకుండా క్షేమము ఇవ్వడమే కాదు, అభివృద్ధిని ఇవ్వడమే కాదు, ఆయన ఏమంటున్నాడంటే నీకు ఆదరణ నేను. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తన క్షేమాభివృద్ధి కలుగునట్లు అంటాడు. ఏంటంట? నీ శరీరములో కాలు, చెయ్యి, ముక్కు, మూతి ఇవన్నీ కూడా ఎలాగైతే
అతుకబడి శరీరంలో ఒక అవయవంగా తయారై నీకు ఎలాగైతే ఉపయోగకరంగా నువ్వు పని చేసుకోవడానికి, నువ్వు బ్రతకడానికి, నువ్వు జీవించడానికి నీ శరీర అవయవాలు ఎలాగైతే సహకరిస్తా ఉన్నాయో, నువ్వు యేసయ్యతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది? ప్రేమ నీలోకి వస్తుంది. ప్రేమ నీలోకి వస్తుంది. ఈ ప్రేమ నిన్నేం చేస్తుందంటే క్షేమాభివృద్ధిలోనికి తీస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మీరు ఏక మనసు లగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదానినే మనస్కరించుచు నా సంతోషమును సంపూర్ణం చేస్తున్నావా? దేవుని సంతోషపరిచే జీవితాలు నీ హృదయంలో, నీ జీవితంలో ఉందా? ఇదిగో క్షేమాభివృద్ధి కాదు, ఆదరింపబడమే కాదు, కానీ ఇదిగో ఎప్పుడైతే మీరు ఏక మనసు కలిగి ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఒక్కదాని అంటే రకరకాల దాని ఎందుకు కాదంటున్నాడు కదా. ఏది పడితే దాని మీద కాదు నువ్వు కట్టబడాల్సిందని చెప్పడం లేదు దేవుడు. ఏం చెప్తున్నాడు? ఒక్కదాని అంది, ఒకే మాట మీద ఉండాలి. దేవుడు ఏదైతే నీకు బోధిస్తున్నాడో దాని మీద నువ్వు కట్టబడినప్పుడు అప్పుడు ఆయనకి సంపూర్ణమైన సంతోషం నీ ద్వారా కలుగుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు ఆయనకి సంతోషము కలగదు. ఏకభావములోనికి సంఘం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేవునికి సంతోషం, అప్పుడే దేవుని ఆత్మ దిగి వస్తుంది. దేవుని కార్యాలు మన ప్రాంతంలో జరుగుతాయి. అందుకే అంటున్నాడు, సంతోషం రావాలంటే నువ్వు ఏక మనస్సునిలో ఉండాలి. ఏమంటాడు? సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలన్నాడు. అబ్రహాము గారిని తీసుకుంటే 99 సంవత్సరాలకి దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? కుమారుని అనుగ్రహించాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో అబ్రహాము నా ఎదుట నిందారహితుడై అంటాడు. ఎలా జీవించాడు అబ్రహాము? దేవుడు కుమారుని ఇచ్చాడు కదా చెప్పేసి కళ్ళు ఎత్తి మీద ఎక్కినాయి. ఆయనకి ఏమన్నా ఎక్కినాయా? ఎక్కడే ఎన్నవుతారు అవునా? ఏమన్నాడండి? 99 సంవత్సరాలకి అబ్రహాము గారికి కుమారుని ఇవ్వడం ద్వారా అబ్రహాము కళ్ళు నెత్తి మీదకి ఎక్కడే. అబ్రహాము తన స్థితి ఎలా ఉందో, దేవుడు ఎలా పిలిచాడో, ఎలా ఆశీర్వదించాడో, అబ్రహాము దేవునికి ప్రతి విషయంలో ఏమవుతున్నాడు? లోబడతా ఉన్నాడు. అందుకే అబ్రహాము గురించి దేవుడు ఏమన్నాడంటే, ఇతడు నిందారహితుడై నా ఎదుట నిందారహితుడై. ఎందుకు నిందారహితుడై అబ్రహాము జీవించాడంటే, ఏ స్థితిలో పిలువబడ్డాడో అబ్రహాము దాన్ని మర్చిపోలేదు కనుక. హల్లెలూయా. ఎలా దేవుడు హెచ్చించాడో, ఎక్కడుండి దేవుడు తనని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేళ్ళ వలె ప్రియమైన వారులారా ఎక్కడ పంపించబడ్డాడండి? అబ్రహాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అబ్రహాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? గడి చెప్పండి. అబ్రహాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? తెలీదా మీకు? చదవలేదా? చెప్పండమ్మా. అబ్రహాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి? విడిచిపెట్టాడా? హల్లెలూయా. ఈరోజు నీ స్థితిని దేవుడికి తెలుసు. ఈరోజు నీకు 10 లక్షల రూపాయలు దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ స్థితిని ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయకూడదు. దేవుడిని నువ్వు ఎంత హెచ్చించినను లేచారు తెలుసా, ఆ స్థితిలో నేను దేవుడితో ఏం చేయాలి? ప్రారంభ దినాలు నువ్వు ఎలాగైతే తగ్గించుకున్నావో, నీ మాటలను, నీ ప్రవర్తనలోను, నీ చూపులో ఎలాగైతే ఒదిగి ఉండే మనస్తత్వం కలిగి ఉన్నావో, ఈరోజు దీవించిన తర్వాత కూడా నువ్వేం చేయాలి? అదే స్థితిని కొనసాగించాలి. ఈరోజు చాలా మంది జీవితంలో ఆ స్థితి కనబడదండి. కొంచెం దేవుడు హెచ్చించగానే ఏం చేస్తూ ఉంటారంటే
అనేక రకాలుగా అహంతో నింపబడిపోయి విర్రవీగుతూ ఉంటారు, పైకి లెగుస్తూ ఉంటారు అన్నమాట. భూమి మీద అస్సలు కాదు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితి అని ఏం చేయాలంట? సహవాసం చేయాలి. మరొక మాట చెప్తున్నాడు కదండి, 23వ వచనం 24వ వచనం అంటాడు కదా, ఇదిగో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదుము గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తులకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు. ఏంటండి, మీరు ఏది చేసినను ఎవరు చేస్తాం? మనము దేవునికి చేస్తాం. దేవునికి చేస్తున్నామని మనం ఎప్పుడైతే మన మనసులో అనుకుంటామో, ఇదిగో నేను ప్రభు కొరకు పరిగెడతా ఉన్నాను, ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను. ప్రతి పని, మందిరం ఊడ్చే పని కావచ్చు, పాటలు పాడే పని కావచ్చు, వాయిద్యాలు వాయించే పని కావచ్చు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఏ తలాంత అయితే ఇచ్చాడో నువ్వు ఎవరి కోసం చేయాలంట? ఇది నీ సహవాసం. నీవు దేవుని కొరకు చేస్తున్నాను, నాకు దేవుడు ఇచ్చిన ఈ తలాంతులు నన్ను కనపరుచుకోవడానికి కాదు, నన్ను చూపించుకోవడానికి కాదు, నిన్ను చూపించుకోవడానికి అయితే లోకములు నీకంటే బాగా తలాంతులు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి వారిని దేవుడు ఎన్నుకోవచ్చు కదా. ఎందుకని నిన్ను ఎన్నుకున్నాడంటే ఆయన నీ ద్వారా ఆరాధింపబడాలని ఇష్టపడుతున్నాడు. అందుకే నువ్వు ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు నీ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ నేను నా యేసయ్యను సంతోషపరుస్తున్నాను, నా యేసయ్యను నేను కనపరుస్తున్నాను, నా యేసయ్య కొరకు నేను వాడబడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేయాలి. సనుక్కుంటూ కొనుక్కుంటూ ఏదో చెయ్యాలి కాబట్టి పైన నువ్వు చేసే దాని వల్ల ఎంత మాత్రం కూడా నీకు ప్రయోజనము. హార్ట్ఫుల్గా చేయాలి, సంపూర్ణంగా దేవునికి నేను శాస్త్రమైన భావముతో నువ్వు ఎంత శరీరానికి సహకరించకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేస్తే ఆయన నీకు తప్పకుండా ప్రతిఫలమును ఏమంటాడండి? అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా వస్తుందా రాదా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాడు పొందుకుంటాడు. నీ గురించి ఏదైతే వెనకాల వినబడుతూ ఉందని అనుకుంటున్నావో, నీవు దేవుని కొరకు మనస్ఫూర్తిగా నీకు అప్పగించిన బాధ్యత. నా పనేంటి? సంఘాన్ని దేవుని వాక్యాన్ని ప్రకటించి సంఘమును వాక్యములు ఎదిగింపజేయడం నా పని. నా గురించి వెనకాల ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా నేనేం చేయకూడదు? పట్టించుకుంటే నేను దేవుని సేవను. ఈరోజు నీ గురించి వెనకాల ఎంతమంది మాట్లాడుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేవుడు ఏం చెప్తున్నా? అన్యాయము చేయవానికి ఏం చేస్తానంటాడు ఆయన? ఖచ్చితంగా నువ్వు ఏది విత్తుతావో అదే పంటను. నువ్వు మంచి విత్తనాలు విత్తితే మంచి పంటకు వస్తావు, నువ్వు చేదు విత్తనాలు విత్తితే చేదే పంట. నువ్వేమి బాధపడాల్సిన అవసరం. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, యేసయ్య సహవాసములో ఉన్న మేలు ఏంటంటే ఒకటి సమాధానము, క్షేమాభివృద్ధి, సంతోషము. నీ స్థితిని దేవునికి తెలుసు. ముగింపులో అంటున్నాడు, ప్రియమైన వాళ్ళారా, ఈ రాకడ దినాలలో సహవాసము మనకు ఉండకుండా మరి ఎక్కువగా మనం దేవునితో సహవాసము చేస్తూ తోటి సంఘస్థులతో, నీ సహోదరుడితో సహోదరితో నువ్వు పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత బంధంతో ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. చివరికి ఒక మాట మీరు చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 అంటాడు కదా. ఎబ్రీ పత్రిక, కొందరు మార్పులు ఉండగా ఆ దినమును సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒక్కరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రం కలుగును. ఏ దినం అండి? రాకడ దినం గురించి పౌలు గారు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినము సమీపించిన కొలది మీరు ఒక్కరినొకరు ఇదిగో సమాజముగా కూడుకొనుట మానక. మానయాల గుడి మానకూడదంట. సమాజముగా మీరు
ఇదిగో ఒక్కరినొక్కడు హెచ్చరించుచు ఆ దినముల సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒక్కరినొక్కడు ఏం చేయాలి? ఎవరైతే విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో వెనకబడిపోతున్నారో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చేపట్టుకొని నువ్వు వారి పట్ల ప్రేమను చూపిస్తూ సత్కార్యములు చేయొచ్చు వారి దేవుని రాకడలో ఎత్తబడేటట్టుగా నువ్వేం చేయాలి? సంఘాన్ని పురుగొల్పుతున్నారా? ఇది నిజమైన సహవాసం. ఇది నువ్వు తండ్రితో సహవాసం చేస్తున్నట్టు, ఇది నీవు కుమారుడితో సహవాసం చేస్తున్నట్టు, ఇలా నువ్వు జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేస్తున్నట్టు. ఈ మూడు మన జీవితంలో లేదు అనుకుంటుంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఇందాక నేను చెప్పాను కదా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన రాబోతున్నాడండి, ఆయన రాబోతున్నాడు అనుకుంటున్నావు కదా. ఇంకా నా జీవితంలో సమయం ఉంది, నా జీవితంలో చాలా ఉన్నాయి చేయాల్సినవి అని అనుకుంటున్నావు. లేదు లేదు లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ఉదాహరణలు దేవుని రాకడ కొరకు కనబడతా ఉన్నాయి కనుక మనం ఈ ఉదయకాలంలో సమర్పించుకుందాం. తండ్రితోనూ, కుమారుడితోనూ, పరిశుద్ధాత్మతోనూ, వాక్యంతో మనం సహవాసం చేస్తే నీ జీవితంలో సమాధానం పొందుకుంటావు, క్షేమాభివృద్ధిని పొందుకుంటావు, సంతోషాన్ని పొందుకుంటావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మాత్రమే అనుసరిస్తూ నడుస్తూ ముందుకు పెడతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. మీరందరూ కూడా తరలు మంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా ఈరోజు ఆనాడు భక్తులు దేవునితో సహవాసం చేసి వారు దీవించబడ్డారు. ఈరోజు నీవు కోపచిత్తులతోనూ, దుష్టులతోనూ, మూర్ఖులతోనూ, బోధబోతులతోనూ, రాగుబోతులతోనూ సహవాసం చేస్తే నీవు దేవుని నుండి కనెక్షన్ పోగొట్టుకోవు. కనుక ఈరోజు నేను నా తండ్రితో, కుమారుని యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, వాక్యముతో నేను సహవాసం చేస్తాను. ఇదిగో సమాధానం నేను పొందుకుంటాను, క్షేమాభివృద్ధిని పొందుకుంటాను, సంతోషాన్ని పొందుకుంటాను. నేను ఏ స్థితిలో ఉన్న దేవుడు మాత్రం విడువనని ఒక ఉద్దేశంతో, ఒక సమర్పణతో ఇక్కడ నుంచి నువ్వు తిరిగి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకరి సంఘంలో ఎవరైనా ఈ విషయాలు వెనకబడిపోయినట్లయితే, ఒకరు ముందుకు నడుస్తున్నట్లయితే పురుగొరకు ఏకభావం కలిగి ఒకే మనస్సుతో దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్టుగా అందరినీ క్షమించుకుంటూ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అయ్యా ఇదిగో నాకు ఆ మనసు దయచేయి, నాకు ఆ తలంపు దయచేయి ప్రభాని దేవుని అడుగుదాం. వెతబడిన ఈ వాక్యము కొరకు మన మధ్యలో ఉన్న ప్రసన్న గారు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా వివిద్దాం. తండ్రితోనూ, కుమారుడితోనూ, పరిశుద్ధాత్మతోనూ, వాక్యముతో సహవాసం చేసే సంఘంగా ఈ సంఘాన్ని దేవుడు దీవించినట్లుగా ప్రసన్న గారు ప్రార్థన చేస్తారు. ఈ భూమతాంధ్రులు తండ్రి మనం ఇటు రీతిగా తండ్రి మా నలుపు ప్రార్థన తండ్రి ఇటు రీతిగా నీకు వాళ్ళని ఆరాధించడానికి తండ్రి నీ వాక్యం వచ్చి గొప్ప కృపను బట్టి మనం తండ్రి అవుతుంది. నాలో ఎటువంటి తండ్రి లోపం ఉన్నదండి, ఎటువంటి తండ్రి పాపం ఉన్నదండి, ఎటువంటి తండ్రి ఏం చేస్తే తండ్రి లోకంతా మీరు జీవితండి క్షమించండి. నీ కొరకు తండ్రి నీ ఎందుకు విశ్వాసంగా జీవితం చేసే తండ్రి అవుతుంది. నాలో తండ్రి దేవుని తండ్రి, కుమారుడు దేవుని తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంది తండ్రి. అనేక తండ్రి మేము ఉదాహరణగా జీవింపజేసే వాక్యం మన సమాధానం కలిగేతండి, మన ప్రేమను కలిగేతండి. మీ ఇద్దరు మాదిరిగా ఉండే జీవితం తండ్రి. మీరు ఇటువంటి దేనికి అర్హం కాదండి. ఈ భూమి మీద తండ్రి నిత్యం నడిపిస్తున్న దేవుడు తండ్రి తండ్రి మీరు లేఖలు తండ్రి మీరు లైఫ్లో అందరికీ తండ్రి ప్రతి వారికి తండ్రి పెండు గ్రామాన్ని మార్చి మా ద్వారా తండ్రి ఇతరులు తండ్రి ఎక్కువ తండ్రి మీ ఎందుకు వచ్చి తండ్రి మీ కొరకు తండ్రి గ్రామాన్ని తండ్రి పెండు గ్రామాన్ని తండ్రి కుటుంబాలకి మార్చడం మా అందరితో తండ్రి మా ప్రతి కోపంతో తండ్రి మా ప్రయత్న సమాజంతో తండ్రి బాధ్యత దక్కిమాడుతున్నాం. గ్రామం తండ్రి వచ్చే ప్రతి వారిని జ్ఞాపకం చెప్తారు. ఎవరైతే తండ్రి అవసరంతో ఉంటారో, ఎవరైతే ఇబ్బందులతో వచ్చారో, ఎవరైతే అలవాట్లతో వచ్చారో ప్రభుత్వం ఎరువు అడుగుతుంది. నాకైతే మనకి ఏమి తిరుగుతుంది ప్రభుత్వం ఎందుకంటే ఉద్యోగం ఎరిగి పడుతుంది, ఆత్మ ఎరిగి పడుతుంది. ప్రతి వారిని కూడా తండ్రి ఆనందించండి అవుతుంది. ఇట్లా వాటిని చెప్పి కాపాడుతుంది కాపాడాలంటే జ్ఞాపకం చేస్తారు. దూరం పిల్లలు తండ్రి తండ్రిని అలాగే తండ్రి వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేస్తారు. మనకి తిరుగుతుంది
వృద్ధులని తండ్రి, ఎవరు తండ్రి, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారు ప్రతి వారు తండ్రి, స్త్రీలు తండ్రి, అందరినీ జ్ఞాపకం తండ్రి, దినదినము తండ్రి మా సంఘం తండ్రి నీ కొరకు తండ్రి అభివృద్ధి పడింది. అనేక మాదిరిగా జీవిత సంఘం తండ్రి, ఉదాహరణగా జీవిత భాగ్యం దయచేస్తుంది. మన తండ్రి ఈ లోకంలో ఎవరు తండ్రి వీళ్ళు తప్పులు చేసుకుని క్షమించండి, ముందు సాయం చేయండి. ఏమంటుంది మన సమాధానం తండ్రి, మన ప్రేమ తండ్రి, మాలో తగ్గించుకు తండ్రి, తను నేర్పించండి. కర్మం లేకుండా తండ్రి ఇతరులను ప్రేమించడం అందుకు దయచేయమని సమస్త గ్రంథమైన ప్రభావం ఎప్పుడే పొందుతామని చేసే కోసం రెడీ వీటిలో పొందుతండి. చేసిన ప్రశ్న గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.